క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలకందరికీ యేసునామమున వందనాలు. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించే వాక్యము, యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికిని ఆశీర్వదింపబడి ఉండును అని మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 27వ వచనమును దేవుడు వాక్యముగా అనుగ్రహిస్తున్నారు. ఈ వాక్యములో దావీదు హృదయ ఆలోచన కలిగి దేవుని మందిరమును కట్టాలన్న వాంఛతో ఉన్నప్పుడు నాతాను ప్రవక్తతో దేవుని వాక్కు బయలుపరిచి దావీదు పట్ల దేవుని కృప ఎంతో ఉన్నతమైనది, మహోన్నతమైనది అని బయలుపరుస్తూ, అతను అడవిలో ఉన్నప్పుడు, ఇజ్రాయేలీయులందరి మధ్యలో ఉన్నప్పుడు కూడా అతను రాజనగర్లో ఉన్నప్పటికీ కూడా నేను పర్ణశాలలోను గుడారములలోనూ ఉన్నప్పుడు నేను ఎవరి మీద ఎటువంటి ఫిర్యాదులు చేయలేదు. ఇప్పుడు నాకు మందిరం కట్టించాలని చూస్తున్నాడు దావీదు, కానీ సంతానాన్ని ఆశీర్వదించడానికి నేనున్నాను, అతని కుటుంబాన్ని దీవించడానికి ఉన్నాను అని దేవుడు అన్ని విషయాలలో నాతాను ప్రవక్తతో మాట్లాడి దేవునికి ఉన్న ప్రతి ఆశీర్వాదమును బయలుపరిచి తన చిత్తాన్ని ప్రకటించినప్పుడు ఈ వాక్కును నాతాను ప్రవక్త తిరిగి దావీదుకు సెలవిచ్చినప్పుడు దావీదు చెప్తున్నటువంటి మాట, దేవా నేను నిన్నేం అడగకున్నాను చేయకున్నాను, కేవలం నీకు మందిరం కట్టించాలన్న ఆశను మాత్రమే కలిగి ఉన్నప్పటికీ నీవు నా పట్ల ఇంత దయగలిగి నాతో మాట్లాడినావు తండ్రి, నా సంతతిని దీవిస్తానని అన్ని విధాలుగా ఆశీర్వదించావు నా దేవా అని దేవుడితో కృతజ్ఞతలు చెల్లిస్తూ, యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదించబడి ఉండును అని అంటున్నాడు. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు ఇక్కడ గ్రహించాడండి. సొంతానికి సంపాదించుకుంటే ఆశీర్వాదమో సంపాదనో దీవెనో మనదే అని అనుకుంటాం, అది శాశ్వతమైంది అనుకుంటాం. కానీ దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ మన యుద్ధ నుంచి కొల్లగొట్టబడదు. ఆ కృప దావీదు ఎరిగి ఉన్నాడు కాబట్టి దేవుడికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా ఈరోజు దేవుని ద్వారా ఆశీర్వదించబడితే అది ఎన్నటికీ మన యుద్ధ నుంచి తొలగించబడదని గ్రహించి దేవుడిని మహిమపరుద్దాం. ఇటు కృప దేవుడు వాక్యం ద్వారా అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.